హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? ఐ హోప్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు మీకు ఇంకొక కొత్త ప్రోడక్ట్ కోసం రివ్యూ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టార్ట్ చేద్దామా ఈరోజు వీడియో. సో మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త చీప్ అండ్ బెస్ట్ ఆర్ తక్కువ ప్రైస్లో ప్రొడక్ట్స్ తెప్పించి మీకు రివ్యూ చేస్తాను. మంచిగా ఉండాలి లేదా లైవ్ అంతా నిజమే, నో యాడెడ్ ఏముండదు, అబద్ధం చెప్పడం ఏముండదు. మీ ముందే మీకు కళ్ళ ముందే మీకు ప్రొడక్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో స్టార్ట్ చేద్దాం ఈరోజు వీడియో. హాయ్ ఫ్రెండ్స్, సో ఇది మన ఇది మన మీషో నుంచి తెప్పించిన ప్రోడక్ట్. సో నేను అన్బాక్సింగ్ చేయలేదు, సో మీ ముందే మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే నేను కట్ చేసుకుంటాను, ఓపెన్ చేస్తాను. సో మీషోలో మీకు ప్రోడక్ట్ మంచిగానే వస్తాయి, ఒక్కొక్కసారి రావని చాలామంది చేస్తుంటారు. బట్ నాకైతే ఇప్పటివరకు మంచిగా వచ్చింది. ఏది ఆర్డర్ చేస్తానో అది అయితే కంపల్సరీగా ఆ సేమ్ ప్రోడక్ట్ రిసీవ్ అయింది. సో ఫ్రెండ్స్, ఇది ఓపెన్ చేస్తాం కానీ ఇది వచ్చింది. సో మీరు అనుకునేది బ్రష్ అనుకున్నారు, షూ పాలిష్ చేసే బ్రష్ అనుకున్నారు, బట్ సంబంధించింది షూస్ కోసమే. అది కూడా వైట్ స్నేకర్స్, వైట్ షూస్, స్కూల్ షూస్ కానీ మన వైట్ షూస్ స్నేకర్స్ బార్డర్కి వైట్ ఉంటుంది, వాటికి సంబంధించిన బ్రష్ ఇది. సో ఈజీ అండ్ నాకు మంచిగా అనిపించింది. సో మీకు కూడా ఒకసారి చూపించేద్దామని. ప్యాకింగ్ అయితే మంచిగా వచ్చింది, సో నో డౌట్. సో ఫ్రెండ్స్, ఇది మన షూ పాలిష్ చేసేది ఓన్లీ వైట్ షూస్కి, మన స్నేకర్స్కి బార్డర్కి మొత్తం వైట్ ఉంటుంది. చాలా ఒకసారి తొడగగానే మొత్తం ఖరాబ్ అయిపోతుంది, దుమ్ము ధూళి మట్టి సంథింగ్. సో దానికి సంబంధించిన ఇది. సో ఇది బ్రష్ ఏముందంటే, ఇది ఇక్కడ మీకు గ్లాస్ కనిపిస్తుంది కదా, ఇది చూడండి. ఇది దీంట్లో లిక్విడ్ వేయాలి, సోప్ కానీ షాంపూ కానీ సోప్ వాటర్ కానీ హ్యాండ్ వాష్ కానీ లిక్విడ్ వాష్ కానీ షూ పాలిష్ చేసే లిక్విడ్ కానీ. సో మీరు ఏదైనా ఏమంటారు షాంపూ యూజ్ చేసినా అది ఇక్కడే పెట్టుకోవచ్చు. సో ఇది ఉంది కదా, ఇది దీంట్లో వేసేయాలి, ఈ గ్లాసులు మొత్తం వేసేసేయాలి. ఇది దీని క్యాప్. సో ఇది వేసినాక మనం ఇక్కడ టైట్ పెట్టేసేయాలి. సో ఇలా పెట్టేసినాక దీంట్లో లిక్విడ్ వేసి ఇక్కడ ప్రెస్ చేస్తూ ఇక్కడ మీకు ఇక్కడ ఉంది కదా, ఈ దీంట్లంగా మీకు లిక్విడ్ అనేది బయటికి వచ్చి మీకు మంచిగా ఈజీగా వాష్ చేసుకోవచ్చు. దీని పర్పస్ ఏంటంటే, మీరు మొత్తం షూస్ వాష్ చేయడానికి అవసరం ఉండదు. జస్ట్ మీరు ఎక్కడైనా వైట్ బ్యాగ్ బార్డర్ ఉంది అక్కడ వాష్ చేస్తే సరిపోతుంది. జస్ట్ ఒక 5-10 మినిట్స్లో మీకు ఈజీగా అయిపోతుంది. లేదంటే మీరు మొత్తం షూ నానబెట్టి కడిగి ఆరబెట్టడానికి 1 day 2 days అవుతుంది. సో ఇది దాని పని లేకుండా మీ స్కూల్ షూస్ కానీ, పిల్లల స్కూల్స్కి వైట్ కలర్ షూస్ ఉంటాయి, టోటల్ వైట్ ఉంటాయి, వాటికి జబర్దస్త్ యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు 1 day వేర్ చేయడానికి, 1 day ఉదయం నుంచి సాయంత్రం మనకి చాలా డస్ట్, చాలా మట్టి గిట్టి అండ్ పెన్నుల లైనింగ్స్ అన్నీ పడుతుంటాయి. సో మంచిగా ఉంటుంది. ఇది మనకు చీప్ అండ్ బెస్ట్లో మనకు దొరికింది. జస్ట్ మనకి ఇది 110లో దొరికింది మీషోలో. సో మంచిగా ఉంది ఈ ప్రోడక్ట్, మీరు కూడా బై చేసుకోండి. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు బై చేసుకోవచ్చు. నో డౌట్ ఈజీ అండ్ హ్యాండీ. నేను వాష్ చేసి కూడా మీకు చూపిస్తాను ఒక వీడియో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఆ బ్రష్ తీసుకొని దాంట్లో షాంపూ వేసాను, మీరా షాంపూ. మీరు ఏదైనా షాంపూ వేయచ్చు, సర్ఫ్ నీళ్ళు కానీ సబ్బు నీళ్ళు కానీ మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది కొంచెం వేసేయాలి. దాంట్లో నీళ్ళు కలిపి మంచిగా కలిపేయాలి. కొంచెమే పడుతుంది వాటర్, దాంట్లో కలిపేసి దాని క్యాప్ ఉంటుంది, క్యాప్ పెట్టేసి కొంచెం దానికి ఇట్లా షేక్ చేయాలి. అంటే మిక్స్ అవ్వడానికి షేక్ చేసేసి క్యాప్ పెట్టేసి షేక్ చేయాలి. సో దాని తర్వాత మనము షూకి బ్రష్ చేద్దాము, ఎట్లా వస్తుంది ఏందనేది లైవ్లో చూపిస్తా. సో ఇది నా షూ. సో కింద సోల్ దగ్గర మొత్తం వైట్ ఉంది స్నేకర్స్లో. సో ఇది మనం అది పైన బటన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మీకు ఆ బ్రష్ మధ్యలో ఒక గ్యాప్ ఉంది, ఆ గ్యాప్లో దాని నుంచి మీకు సోప్ అనేది, అంటే మీరు ఏదైనా కలిపారో అది బయటికి వచ్చి మీకు ఈజీగా వాష్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మొత్తం షూ కడగడానికి అవసరము
ఉండదు. సో ఇది ఇట్లా నేను మొత్తం దాని మీద ఇట్లా వేసేసి మొత్తం రౌండ్గా బ్రష్ చేస్తున్నాను. సో వితిన్ మినిట్స్లో మీకు మంచిగా క్లీన్ అయిపోతుంది. సో నో డౌట్ మీరు షూ మొత్తం కడగడానికి అవసరం ఉండదు. మళ్ళీ ఆరడానికి 1 డే 2 డే ఎండ ఉంటే మంచిగా ఆడుతుంది, లేదంటే 2-3 డేస్ పడుతుంది. సో ఇది మంచిగా ఉంది. దాదాపుగా మనకు స్నేకర్స్ ఉంటే స్కూల్ షూస్ ఉంటే కిందనే బాటంలోనే ఎక్కువ ఖరాబ్ అవుతుంటాయి. సో పిల్లలు అయితే చాలా అవుతుంది, చాలా యూజ్ అవుతుంది స్కూల్స్కి షూస్ వాళ్ళకి. సో మంచిగా ఇది మంచిగా వర్క్ అవుతుంది. సో మీరే చూడండి డిఫరెంట్. సో నేను బ్రష్తో చేసేసి మళ్ళీ బట్టతో తుడిచేసిన. సో మంచిగా క్లీన్ అయితే అయింది. ఇది పర్ఫెక్ట్ అండ్ వాల్యూ ఫర్ మనీ. 100 రూపీస్లో మీకు ఏది రాదు. సో 100 రూపీస్ ఇది. మీరు ఏ షాంపూ ఏదైనా మీరు లిక్విడ్ అండ్ ఏదైనా వేసేసి మీరు వాష్ చేసుకోవచ్చు. సో నేను ఇంకో షూస్ కూడా తీసుకున్నాను. ఇది మా డాటర్ది. కింద సోల్ అంతా వైట్లో ఉంది, పైన పింక్ కలర్లో ఉంది. సో దాన్ని కూడా కడిగి మీకు చూపిస్తున్నాను. అది కూడా మంచిగా క్లీన్గా సెట్ అయిపోయింది. నో డౌట్ మా డాటర్ అయితే ఫుల్ హ్యాపీగా అయిపోయింది. నేనే చేసుకుంటా డాడీ అంటున్నారు. సో ఆమె కూడా చేసింది. ఆమెది కూడా ఒక వీడియో పెట్టాను చూడండి. సో నేనే చేసుకుంటా, ఎవరొద్దు, నాకు మంచిగా ఉందని. లేదంటే దీన్ని ఆమె షూస్, స్కూల్ షూస్ కానీ, ఇవి స్నేకర్స్ కానీ, నా షూస్ కానీ ఒక 1 అవర్ నానపెట్టాను. మొత్తం కడగాలని 1 అవర్ నానపెట్టి మళ్ళీ బ్రష్తోని చేసేసి మళ్ళీ ఎండబెట్టాలి. సో ఇది మా డాటర్, ఆమె షూ ఆమె వాష్ చేసుకుంటారు బ్రష్తో. మంచిగా ఉంది. సో కింద బాటంలో మనం ఎంత చేసినా అది వేస్టే, ఎలాగా అది ఖరాబ్ అయితే అది చేయకుండానే బెటర్. సో సైడ్లో చేస్తేనే బెటర్. సో ఐ హోప్ మంచిగా ఉందని మీ ప్రోడక్ట్ మీరు కూడా తీసుకోండి. నేను బయోలో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి. ఈ ప్రోడక్ట్ అయితే మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే వాళ్ళు కూడా షేర్ చేయండి, దీని గురించి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. చాలా వాటికి చాలా కష్టపడతారు వైట్ షూస్ని కడగడానికి, ఆరబెట్టడానికి పిల్లలే. సో వాళ్ళకి యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అవుతుంది. తప్పకుండా షేర్ చేయండి. మళ్ళీ ఇలాంటి మరిన్ని ప్రోడక్ట్స్ రివ్యూస్ కోసం మన ఛానల్ని ఫాలో కండి. మళ్ళీ న్యూ వీడియోతోటి న్యూ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను. అప్పుడు టేక్ కేర్, బాబాయ్. మంచిగా ఉండండి, అందరినీ మంచిగా చూసుకోండి. టేక్ కేర్, బాబాయ్.